ఒకసారి ఇక్కడ చూడు, ఇక్కడ నేను ఒక బేసిక్ యూజర్ వెబ్సైట్ అయితే నేను క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక యూజర్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ యాడ్ చేయడం కొట్టగానే ఇప్పుడు చూసారా ఇక్కడ ఏమైంది, కాల్ అనేది ఫెయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇదే లింక్ నేను కాపీ చేసుకుని పోస్ట్ మ్యాన్లో పెడతాను. అక్కడ హిట్ చేసి చూద్దాం ఒకసారి ఏమవుతుందో. సో ఇక్కడ నేను ఈ కర్లో అయితే నేను కాపీ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఇప్పుడు దీనికి హిట్ చేస్తాను. ఇక్కడ చూసారా ఇక్కడ వర్కౌట్ అయింది. అంటే నువ్వు బ్రౌజర్ నుండి హిట్ చేస్తుంటే నీకు వర్క్ అవ్వలేదు, బట్ ఇక్కడ నుండి హిట్ చేస్తుంటే మాత్రం ఇక్కడ వర్క్ అవుతుంది. ఎందుకు? ఇది ఇంటర్వ్యూస్కి చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. ఇంటర్వ్యూస్ గురించి పక్కన పెట్టేస్తే నువ్వు బ్యాక్ అండ్ డెవలపర్ అవ్వాలన్నా, ఫ్రంట్ అండ్ డెవలపర్ అవ్వాలన్నా, అసలు డెవలపర్గా నువ్వు ఒక అడుగు ముందుకు వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఇదే అనమాట. అకౌంట్ని ఫాలో చేసి పెట్టుకో, పిక్చర్ క్లియర్ అప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇది దేనివల్ల అంటే రీజన్ ఏంటంటే కార్స్ అనమాట, క్రాస్ ఆరిజిన్ రిసోర్స్ షేరింగ్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక వెబ్సైట్ ఇంకొక డొమైన్ ఏపీఐని కాల్ చేస్తే బ్రౌజర్ అలౌ చేయాలా వద్దా డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్యాంక్లోకి లాగిన్ అయ్యామంటే సమ్ ఏదైనా ఒక ఎక్స్ మెలిషియస్ వెబ్సైట్ వచ్చేసి మన ఏపీఐని హిట్ చేసి డేటా తెచ్చుకుంటే చాలా డేంజర్ కదా అది. సో అందుకే ఈ కార్డ్స్ అనేవి వచ్చాయన్నమాట. అంటే ఏ వెబ్సైట్ మన ఏపీఐని హిట్ చేయాలి, ఏ వెబ్సైట్ మన డేటాను తెచ్చుకోవాలనేది మనమే డిసైడ్ చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ లోకల్ వస్తే 3000 పోర్ట్ నెంబర్ లో ఉంటే బ్యాక్ ఎండ్ 8080 లో ఉందనుకోండి, అంటే ఇక్కడ పోర్ట్స్ డిఫరెంట్ కదా, అంటే రెండు డిఫరెంట్ ఆరిజిన్స్ లో ఉన్నట్టేనా. సో అందుకే మనం అలౌ చేస్తేనే వాడు మన డేటాని యాక్సెస్ చేయగలుగుతాడు అనమాట. సరే ఇంకొక విషయం గురించి కూడా మీరు తెలుసుకోవాలి, ప్రీ ఫ్లైట్ అనమాట. అంటే మీకు HTTP మెథడ్ తెలుసా, గెట్, పోస్ట్, పుట్, డిలీట్ అని చెప్పేసి. అలా పోస్ట్ రిక్వెస్ట్ వెళ్లే ముందు బ్రౌజర్ ఒక ఆప్షన్స్ రిక్వెస్ట్ ని పంపిస్తుంది అనమాట. ఏంటి, పర్మిషన్ చెక్ చేసుకోవడానికి. ఆ పర్టికులర్ దానికి మనం పోస్ట్ రిక్వెస్ట్ చేయొచ్చా వద్దా అని చెప్పేసి అది ఒక ఆప్షన్స్ రిక్వెస్ట్ ని పంపిస్తుంది. ఆ పర్మిషన్ ఓకే అయితేనే మన వరకు ఆ కాల్ అనేది వస్తుంది అనమాట, లేకపోతే అక్కడ ఆగిపోతుంది. సో మనం ఏం చేయాలి అంటే మన సర్వ్లెట్ కోడ్ ఉంటుంది కదా, మన సర్వ్లెట్ కోడ్ లో మనం హ్యాండిల్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కామెంట్ చేశాను కదా, ఇప్పుడు నేను దీని అంతా అన్కామెంట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పర్టికులర్ ఆరిజిన్ కి నేను పర్మిషన్ ఇస్తున్నా. తర్వాత పోస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా నేను దానికి కూడా పర్మిషన్ ఇస్తాను. తర్వాత నేనేం చెప్పిన ప్రీ ఫ్లైట్ రిక్వెస్ట్ కూడా మనం హ్యాండిల్ చేయాలని చెప్పాను. అందుకే ఆప్షన్స్ కూడా నేను ఇక్కడ హ్యాండిల్ చేస్తాను అనమాట. సో ఇక్కడ అంతా అన్కామెంట్ చేస్తాను కదా, దీన్ని ఇప్పుడు నేను రన్ చేస్తే ఓకే రన్ అయిపోయింది కదా. ఇప్పుడు వెబ్సైట్ ఉంటే సేమ్ కాల్ని హిట్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఓకేనా, కార్తిక్ ఫర్ యూ యాడ్ యూజర్. చూసారా, యూజర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఎందుకు? మనం అక్కడ బ్యాక్ ఎండ్ లో పోయి పర్మిషన్ ఇచ్చాం కదా, ఈ పర్టికులర్ ఆరిజిన్ కి పర్మిషన్ ఉంది అని చెప్పేసి మనం బ్యాక్ ఎండ్ లో హ్యాండిల్ చేసాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇది అన్నది సక్సెస్ఫుల్ అయింది అనమాట. సో ఈ కార్డ్స్ కాన్సెప్ట్ గురించి, తర్వాత ప్రీ ఫ్లైట్ రిక్వెస్ట్ల గురించి ఎంత తెలుసుకుంటే అంత మంచిది. ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చితే అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకో, కుదిరితే నీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయి. రెడ్ మరి ఉంటా, బాయ్.